నమస్తే నేను సిరిసాగర్ వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. బంగ్లాదేశ్ మరో మలుపు తీసుకుంటుందా అన్న చర్చ మొదలైంది. అధికార పీఠం నుంచి షేక్ హసీనాను పారిపోయేలా చేసిన విద్యార్థి ఉద్యమం ఇప్పుడు అక్కడ తిరిగి ప్రజాస్వామ్యం కావాలనుకునే దిశగా సాగుతోంది. బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా పార్టీ ఆందోళన పిలుపులు ఇప్పుడు తాత్కాలిక పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. బంగ్లాదేశ్లో రాజకీయ అస్థిరత మళ్లీ ఉధృతమవుతోంది. షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రస్తుతం దేశాన్ని పరిపాలిస్తున్న మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు నిరసనల బాట పట్టింది. ఇప్పటికే ఢాకాలో లాక్డౌన్ విజయవంతం కావడంతో ఆ పార్టీ మరో రౌండ్ ఆందోళనలు, బంద్లు, ప్రతిఘటన కార్యాచరణలకు అయితే పిలుపునిచ్చింది. ఇవాళ దేశవ్యాప్త నిరసనలు, ప్రదర్శనలకు పార్టీ పిలుపునిచ్చింది. నవంబర్ 16, 17 తేదీలలో దేశవ్యాప్త బంద్కు ప్రజలు మద్దతివ్వాలని అవామీ లీగ్ కోరుతోంది. యూనస్ రాజీనామా చేసే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని ఆ పార్టీ స్పష్టం చేసింది. ఈ పోరాటం తమ కోసం కాదని బంగ్లాదేశ్ ప్రజల కోసమే అవామీ లీగ్ అంటోంది. బంగ్లాదేశ్లో ఈసారి లాక్డౌన్ కొత్త అర్థం సంతరించుకుంటుంది. మహమ్మారి సమయంలో ప్రపంచవ్యాప్తంగా వినబడిన ఈ పదం ఇప్పుడు బంగ్లాదేశ్లో రాజకీయ నిరసనల కొత్త చిహ్నంగా మారింది. ఢాకా నగరమంతా నిశ్శబ్దంతో మూగబోయింది. ఖాళీ వీధులు, దుకాణాలు మూసివేయడం, ప్రభుత్వ కార్యకలాపాలు తగ్గిపోయాయి. యూనస్ సర్కార్కు వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. అవామీ లీగ్ కార్యకర్తలు నిరసనలతో వీధుల్లోకి రావడం, ఇటీవల షేక్ హసీనా ఇచ్చిన ఇంటర్వ్యూలలో పార్టీకి బలమున్న ప్రాంతాల్లో నూతన ఉత్సాహం కనిపిస్తోంది. పార్టీని నిషేధించినప్పటికీ మళ్లీ బంగ్లాదేశ్లో పట్టు సాధించేందుకు అవామీ లీగ్ ప్రయత్నిస్తోంది. ఉద్రిక్తతలకు కేంద్ర బిందువుగా నిలిచింది షేక్ హసీనా. మానవత్వంపై నేరారోపణలపై హసీనాపై తుది తీర్పు నవంబర్ 17న అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ తీర్పు వెలువర్చనుంది. ప్రస్తుతం హసీనా విచారణకు అందుబాటులో లేని సమయంలో విచారణ చేయడం భావ్యం కాదని, ఇది రాజకీయ కుట్రలో భాగమని అవామీ లీగ్ ఆరోపిస్తుంది. దీనిని రాజకీయ కుట్రగా, విదేశీ శక్తుల ప్రమేయంతో జరుగుతోందని అవామీ లీగ్ మండిపడుతోంది. అధికారంలో ఉన్నప్పుడు తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఇది రాజకీయంగా ప్రేరేపింపబడిన కేసు అంటూ షేక్ హసీనా విడుదల చేసిన వీడియో ఇప్పుడు బంగ్లా అంతా మార్మోగుతోంది. హసీనా వీడియో పార్టీ కార్యకర్తల్లో భావోద్వేగానికి గురవుతున్నారు. అయితే తాత్కాలిక ప్రభుత్వం మాత్రం ఈ నిరసనలకు పెద్దగా ప్రజాదరణ లేదని, అవి విఫలమయ్యాయని చెప్తోంది. అవామీ లీగ్ ప్రకటించిన లాక్డౌన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వం అది ఏఐ ద్వారా రూపొందించిన నకిలీ వీడియో అని ప్రకటించింది. ఢాకా మెట్రోపాలిటన్ పోలీస్ కమిషనర్ పేరుతో ప్రచారమైన ఈ వీడియోకు ఎటువంటి రికార్డులు లేవని అధికారులు చెప్పారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా చెక్పోస్టులు ఏర్పాటు చేసి బహిరంగ సభలకు పరిమితులు విధిస్తూ భద్రతను కట్టుదిట్టం చేసింది యూనస్ సర్కార్. పేలుళ్లు, విధ్వంసాలకు సంబంధించి అవామీ లీగ్ మద్దతుదారులను పోలీసులు అరెస్ట్ చేయడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. యూనస్ ప్రభుత్వం ఒత్తిడిలో ఉన్న తిరుగుబాట్లను అణిచివేయడానికి ప్రయత్నిస్తోంది. ఓవైపు అవామీ లీగ్ దేశవ్యాప్తంగా సైలెంట్ రెవల్యూషన్ సృష్టిస్తోండగా, మరోవైపు రాజకీయ వైరుధ్యాలతో హసీనా తీర్పు ప్రతికూలంగా రావడం ఖాయమన్న సంకేతాలు వస్తున్నాయి. అవామీ లీగ్ వచ్చే రోజుల్లో ఎలాంటి కార్యాచరణ చేపడుతుందన్నది తేలాల్సి ఉంది. హసీనా ఇండియాలో ఆశ్రయం పొందుతుండగా ఆమె మరింతగా కార్యకర్తలను యూనస్ సర్కార్పై ఆందోళనకు పిలుపునివ్వడం ఖాయమని చెప్పాల్సి ఉంటుంది.